విశాఖపట్నం సీతంపేటలో గల కోసలేయ భవన్లో జరిగిన కాసులనాడు బ్రాహ్మణ సంక్షేమ సంఘం సమావేశంలో రాగుల 2 సంవత్సరాల కాలానికి నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. అధ్యక్షులుగా సిస్లా లక్ష్మీ నరసింహమూర్తి, కార్యదర్శిగా సిస్లా క్షీరసాగర్, ఉపాధ్యక్షులుగా మిస్సుల సూర్యనారాయణ, సహ కార్యదర్శిగా జల్లేపల్లి సుబాలక్ష్మి, కోశాధికారిగా కన్నేపల్లి శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులుగా కాళనాథ భట్ట, శ్రీరామశాంతి స్వరూప్, మామిళ్లపల్లి నాగబాబు, సిస్లా నాగలక్ష్మి, వారణాసి రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మన తాలూకు యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ చక్కగా సక్సెస్ఫుల్గా జరిగింది. ఈ కార్యక్రమంలో మనం కొత్త బాడీని ఎన్నుకున్నాం. పాత వాళ్ళు కొంతమంది వాళ్ళు రాలేని పరిస్థితులు ఉండడం వల్ల మేము ఉండలేము అని చెప్పడం జరిగింది. కొత్త వాళ్ళని తీసుకుని కొత్త బాడీని మనం ఎన్నుకున్నాం. అయితే ఇప్పుడు మనకు మిగిలినటువంటి కార్యక్రమాలు ఏంటంటే, ఇప్పుడు ఈరోజు మా అందులో సమావేశమైనటువంటి ముఖ్య రీజన్ కొత్త బాడీతోనే సమావేశమయ్యాం. ఇందులో ముఖ్యంగా మనం చేసుకోవాల్సింది ఏంటంటే, రిజిస్ట్రేషన్ రెన్యూవల్ పెండింగ్ ఉంది. అది వాళ్ళ రిజిస్ట్రార్ ఆఫీస్లో ప్రాబ్లమ్స్ వల్ల అది పెండింగ్ పెట్టారు. అది ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసేసుకుని 1వ తారీఖు నుంచి కొత్త రిజిస్ట్రేషన్ కూడా 2 కలిపి చేయిద్దాం అనేటువంటి ఉద్దేశంతో అనుకుంటున్నాము. అంచేత అందరూ కూడా అప్లికేషన్ సంతకం పెట్టి ఇచ్చేద్దాం. తర్వాత ఏమో బ్యాంక్ తాలూకు ఆపరేటింగ్ పర్సనాలిటీస్ పేర్లు మారుతున్నాయి కాబట్టి, కొత్తగా ట్రెజరర్ గారు వచ్చారు కాబట్టి దాన్ని ఇచ్చి బ్యాంక్కి చేంజెస్ని ఇంటిమేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. తర్వాత ప్రొసీడింగ్స్ అన్నీ కూడా వాళ్ళకి ఇంటిమేట్ చేయాలి, రిజిస్టర్ ఆఫీస్ కూడా ఇంటిమేట్ చేయాలి. అది కూడా ఇంటిమేట్ చేద్దామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. అంచేత ఇవన్నీ కూడా బిఫోర్ 1st జనవరి అయిపోయేలాగా 1వ తారీఖు నుంచి కొత్త పార్టీ ఫుల్లీ ఆపరేషనల్ అయ్యేలాగా చేద్దామని ఉద్దేశం ఉంది. అంచేత తర్వాత ఇంకొక కార్యక్రమం ఏంటంటే, అనుకుంటున్నది మాఘమాసంలో ఈ రోజున మనకి వేద సదస్యం కార్యక్రమం జరగలేదు. బికాస్ మినిస్టర్ గారు రావడం వల్ల అవ్వలేదు, కొన్ని కారణాల వల్ల ఆఫ్ చేయవలసి వచ్చింది. అది రీషెడ్యూల్ చేసుకుని మనము అప్పుడే ఒక వేద సదస్యం కార్యక్రమం పెట్టుకుని దాంతో పాటుగా వివాహ పరిచయ వేదిక ఒకటి పెట్టి ఒక రసనాటికే కాకుండా అందరి బ్రాహ్మణ సమూహాలని కూడా ఇన్వైట్ చేసి వాళ్ళందరూ వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేసేలాగా దాన్ని చేద్దామనేటువంటి అభిప్రాయం ఉంది. మీ అందరి యొక్క సహకారం ఉన్నట్టయితే దాన్ని తప్పకుండా మనం చేద్దాం. అది డేట్ కన్వీనియన్స్ ఎలాగా అన్న పాయింట్ వచ్చినట్టయితే, వేద పండితులు ఏ రోజు వాళ్ళకి కన్వీనియంట్ అని డేట్ ఇస్తే ఆ రోజునే ఆ పని చేద్దాము. 99% ఒక సండే డేట్ ఆ మంత్లో చేద్దామనే ఉద్దేశంతో అనుకుంటున్నాము. తర్వాత